హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్‌గా దోసలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు బియ్యం పిండి, అన్ని పిండ్లు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతోటి 2 కప్స్ వాటర్‌ని వేసుకొని అంతా కలిసే రీతిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోస పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మన రవ్వ వేసాం కదా, అది చక్కగా నానిపోతుంది. ఒక పెనం తీసుకొని దోసలు వేసుకోవాలి. ఇలా దోసలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇక్కడ మనము పిండ్లు వేసుకున్నాం కాబట్టి 2 వైపులా కాల్చుకుంటే దోస అన్నది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలానే నేను అన్ని దోసలు వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలానే మీరు ఇంట్లో ఏ పిండ్లు లేనప్పుడు కూడా ఈ విధంగా దోసలు అన్నది వేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.